అటు నల్గొండలో ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, ఇటు కరీంనగర్లో కావచ్చు, ఏదైతే వ్యవసాయ భూములన్నీ పూర్తిగా ఎండిపోయి పర్రెబాసినాయి. చేతికొచ్చే పంట కాస్త నాశనం అయిపోయింది. అటు బర్రెలు గొర్రెలు కూడా తినే పరిస్థితి లేదు, వాటికి కూడా డిమాండ్ లేదు ఇద్దామన్నా. ఎందుకు రైతులు ఇంత అవస్థపడాల్సి వస్తుంది? ఇటు ఒకవైపు కాళేశ్వరం కుంగిపోయిందనే నీళ్లు స్టోరేజ్ చేయలేరు. సరే కాళేశ్వరం పని పక్కన పెడితే ఇది గతం నుంచి ఉన్న ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో నీళ్లు లేవా? వచ్చిన గతంలో వాడిన కాలువ ఇప్పుడు ఎందుకు బాడట్లేదు? కింద వరంగల్ ఏదైతే హుజూర్ నగర్ కోదాడ ఇరిగేషన్ మంత్రి గారి సొంత జిల్లాకు ఎట్లా వెళ్తున్నాయి, మధ్యలో ఉన్న నల్గొండ జిల్లాకు నీళ్ళు ఎట్లా రావట్లేదని అయితే సూర్యాపేట జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు. మాట్లాడదాం ఇదే విషయాలపైన. పవన్ గౌడ్ గారు మనతో ఉన్నారు. ఎందుకంటే పవన్ గౌడ్ గారు కూడా ఈ నీళ్ళపైన చాలా రోజుల నుంచి పొలాలు తిరుగుతున్నారు. అక్క మీద కూడా కేసు అయింది ఈ వీడియోస్ తీసినందుకు. ఎందుకు కేసు పెట్టాల్సి వస్తుంది? నిజంగానే రైతుల పక్షాన ప్రశ్నిస్తే ప్రభుత్వం కేసులు పెట్టాల్సిందేనా? వీటన్నిటిపైన మాట్లాడదాం. ఏంటి ముందుగా మహిళా దినోత్సవ సందర్భంగా మీకు శుభాకాంక్షలు అక్క. థ్యాంక్ యూ. మిర్రర్ టీవీ వాళ్ళకు, మిర్రర్ టీవీలో ఉన్న మహిళా ఉద్యోగులకు, మిర్రర్ టీవీ ప్రేక్షకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఏంటి ఒకవైపు ముందుగా మీ కేసు గురించి మాట్లాడితే, రైతుల పక్షాన ఎక్కడైతే నీళ్ళు వస్తలేవు అని ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్గా వీడియో పెడితే దానిపైన కేసు కావడాన్ని ఎలా చూస్తారు? అంటే కేసు కావడం అంటే అభద్రతా భావానికి లోనయ్యి వాళ్ళు చేస్తున్న పరిపాలన మీద మైనస్ ఉన్నది కాబట్టి నేను ప్రజలకు అందరికీ చూపించిన కాబట్టి, నీళ్ళు వస్తలేవు అనేసి బయటి ప్రపంచానికి తెలియజేసిన కాబట్టి వాళ్ళు నా మీద కేసు పెట్టడం జరిగింది. కేసులే కాదు, ఏం చేసినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. ఇది ఎక్కడో పారన్ కాలువలో వీడియో తీసి ఇక్కడ పెడుతుంది. ఇక్కడ మేము ఏదైతే ఆమె చెప్పిన పేరు ఆ కాలువ పారుతుందని నిజంగానే పారన్ కాలువ దగ్గర తీసేలా, లేకపోతే నిజంగానే పారే కాలువ ఇప్పుడు బంద్ అయినందుకు ఆ వీడియో తీసేలా? ఇప్పుడు ఒకసారి మీరు నాతో పాటుగా దేవుని గుట్ట తండా అని విలేజ్ ఉంటది, ఆ విలేజ్ లకి రండి. అది సిరిసిల్ల ప్లస్ వేములవాడ అని ఎందుకు చెప్తున్నా అంటే, వేములవాడలో కోనారావుపేట మండలంలో మల్కాపేట రిజర్వాయర్ ఉన్నది. బాపు కేసీఆర్ గారు కట్టించింది. ఆ మల్కాపేట రిజర్వాయర్ ల 1 TMC నీళ్లను కూడా ఎత్తిపోసిండ్రు కేసీఆర్ గారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన దాన్ని ప్రారంభించలేకపోయిండ్రు. అయితే కొంతమంది మేమే పూర్తి చేసినామని కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమేసి పువ్వులు జల్లి వాళ్ళ ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేసిండ్రు. నేనేం చేసినా అంటే, వాళ్ళు పెంచుకునే ప్రయత్నంలో భాగంగా నీళ్ళను వదిలిండ్రు. వాళ్ళు నీళ్లు వదులుతున్నారు కదా అనేసి మహిళా మనులందరూ పుస్తెల్తాళ్లను ఉదబెట్టుకొని మోటార్లు తీసుకొచ్చి పైప్ లైన్లు వేసుకొని పొలాలకు పారించుకుందాం అనుకున్నారు. ఆల్రెడీ సగం పెట్టు మొత్తం ఎండిపోయింది పంట, నీళ్లు లేక. వీళ్ళు నీళ్ళు ఇస్తారనే ఉద్దేశంతో తెచ్చుకున్నది కూడా ఒక్కరోజు ట్రయల్ రన్ చేసేసి దాన్ని బంద్ చేసిండ్రు. బంద్ చేయడం వల్ల ఆ అప్పు వీళ్ళ మీద పడ్డాయి. ఆల్రెడీ పెట్టుబడికి సాయం తెచ్చుకొని ఆ అప్పు నాట్లేసుకున్న అప్పులు కూడా వాళ్ళ మీద పడ్డాయి. నీళ్ళు వస్తలేవు ఎందుకు అని నేను పెట్టినందుకు కేసీఆర్ గారి ఫామ్ హౌస్ దగ్గర తీసి పెట్టినా అని చెప్పారు. నేను ఎక్కడ తీసినా నన్ను ఎవరు మాట్లాడమన్నారు అనేసి నేను ఆ మహిళలతోటి కలిసి కూడా నిన్న వీడియో చేయడం జరిగింది. వాళ్ళకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడ్డది అంతే. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఈ 2 జిల్లాల ప్రధానంగా చూసుకుంటే నీళ్ళ కోసం ఇంకా రైతులు వేచి చూస్తున్నారు. చాలా వరకు ఆ ట్యాంకర్లతో కాదు, వాళ్ళ కన్నీళ్లతో ఆ పంట బారిస్తుందని మేము గ్రౌండ్ రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నారు. వీటి గురించి ఏం చెప్తారు? 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు తోటి ప్రతి పంటకు, గుట్ట దగ్గర ఉన్న పంటకు కూడా నీళ్ళు ఇచ్చిండ్రు కేసీఆర్ గారు. గుంటడు భూమి కూడా ఖాళీ లేకుండా పంటలు పండించే విధంగా చేసి తెలంగాణ నా అన్నపూర్ణ, దేశంలో నెంబర్ 1 తెలంగాణ వ్యవసాయంలో అని తీసుకొచ్చింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారి మీద నేరుగా ఎదుర్కోలేక కొన్ని కుట్రలు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది, కుంగింది, వంగింది, కొట్టుకపోయింది, అసలు లేదు అనేసి ప్రచారాలు చేశారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు తోటి చుక్కా నీరు అందలేదన్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వెళ్ళి కొన్ని జాగాలలో నీళ్ళు ఎత్తిపోసుకున్నారు. ఇప్పుడు నీళ్ళు ఇస్తలేరు. ఆ నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు రాకపోతే పంటలు ఎందుకు ఎండుతాయి? మీరు చెప్పింది కరెక్టా తప్ప? జనాలకు ఎందుకు ఫాల్స్ న్యూస్ మొత్తం తీసుకుపోయి ప్రాపగండా చేసిండ్రు కేసీఆర్ గారి మీద? కాళేశ్వరము తెలంగాణకు జీవనాధారం. ఇప్పుడు నిజంగా వాళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి దాదాపు 15 నెలలు అవుతుంది. వచ్చిన నుంచి మొదటి రోజు నుంచే కాళేశ్వరం అనేది ఒక స్కామ్ ప్రాజెక్టు. దానివల్ల రైతులకు ఎటువంటి ఉపయోగం లేదన్న వాళ్ళు ఇప్పుడు కాళేశ్వరం నుంచి ఎందుకు నీళ్లు మళ్ళీ పారించాల్సి వస్తుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు స్కాము అన్నారు కదా, స్కాము మరి ఎక్కడన్నా నిరూపించిండ్రా? ఇప్పటి వరకు 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అని అన్నారు. 90,000 కోట్ల వ్యయంతో కట్టిన ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల స్కామ్ జరుగుతుందా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డనేనా? కాళేశ్వరం ప్రాజెక్టులా ఒక్క పిల్లరే ఉన్నదా?
87 పిల్లర్లు ఉన్నాయి. ఒక పిల్లర్ కుంగితే నువ్వు దాన్ని మరమ్మతులు చేయకుండా కేసీఆర్ గారు కాళేశ్వరం నీళ్లు మళ్ళీ నేను ఎక్కడిస్తే కేసీఆర్ గారి పేరు వస్తుంది అనేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంకా ఉన్నది అని చెప్తారు అనేసి దాన్ని ఎండబెడుతున్నాడు. ఇప్పటి వరకు కూడా నేను మొన్న వెళ్ళి అక్కడ బోటింగ్ చేయడం కూడా జరిగింది. ప్రాణహిత నది నుంచి వెళ్ళి నీటి ప్రవాహం కిందికి పోతుంది. గేట్లను మూసి ఆ నీళ్లను ఎత్తిపోతే సూర్యాపేట, నల్లగొండ ఆ జిల్లా వాసులకు కూడా నీళ్ళు అందుతాయి. ఇప్పుడు ఏ విధంగా ఆగమైపోతుంది? ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో ప్రధానంగా చూస్తే పంటలు ఎండిపోయిళ్ళు ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఎందుకు ఏదైతే జరిగింది పరామర్శించడం కాదు, జగదీశ్వర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఏడవడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ఎస్ఆర్ఎస్పి నుంచి ఆ కాల్వపండి నీళ్ళు వస్తున్నాయి గత 9.5 ఏళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది రాలేదు. ఈ సంవత్సరం కూడా అలాగే వస్తాయని చెప్పేసి మళ్ళీ పంట వేయడం జరిగింది. కానీ కింద కోదాడ కావచ్చు, హుజూర్నగర్కి నీళ్ళు వెళ్తున్నాయి. మధ్యలో ఉన్న సూర్యాపేట ఏమైంది, ఎందుకు ఇవ్వట్లేదు అంటే నిజంగానే నల్గొండను కావాలని ఎండబెడుతుందా ఈ ప్రభుత్వం? నల్లగొండను కావాలనే ఎండబెడుతుందా అనేది ఇరిగేషన్ మంత్రికే తెలుసు. ఆయన ఏం చేస్తున్నాడు ఏంది అనేది ఆ ఇరిగేషన్ మంత్రికే తెలుసు. మా జగదీశ్వర్ రెడ్డి గారు పోయి ఏడవడం జరిగింది. ఎందుకు ఏడ్చిండ్రంటే 9.5 తెలంగాణ బీఆర్ఎస్ పాలనల ఎక్కడ కూడా కరువు కాటకాలు లేకుండా కేసీఆర్ గారు ఒక రైతు కాబట్టి రైతుల కావాల్సింది ఏందో తెలుసు కాబట్టి అన్నీ ఇచ్చి రాజుని చేసిండు. ఈ రేవంత్ రెడ్డికి రైతు విలువ తెలియదు. ఒక కాంట్రాక్టర్, ఒక బ్రోకర్ కాబట్టి రైతు ద్రోహి. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు ద్రోహి. కాంగ్రెస్ అంటేనే కరువు. కాంగ్రెస్ కరువు రెండు అక్కా చెల్లెళ్ళ లెక్క, ఆత్మ బంధువుల లెక్క వస్తాయి. కాంగ్రెస్ ఉన్నన్ని రోజులు నీళ్లుండయి, అది అందరికీ తెలిసిన సత్యమే. ఇదివరకు 60 ఏళ్ళ తెలంగాణ ఎట్లా అడుగంటిపోయిందో మనందరికీ తెలుసు. కేసీఆర్ గారి పాలనలో నీళ్ళ తెలంగాణ చేసిండు. ఇప్పుడు మళ్ళీ నీళ్లు బంద్ అయిపోయినాయి. కేసీఆర్ గారు లేరు అధికారంలో, నీళ్లు కూడా మాయమైపోయినాయి. ఎక్కడికి పోయినాయి నీళ్ళన్నీ? ఎస్ఆర్ఎస్పి నుంచి పక్క నియోజకవర్గంకి ఇట్లా పోతున్నా, ఇదే ఇటు సూర్యాపేట జిల్లాలో ఎందుకు ఈ ఎస్ఆర్ఎస్పి కాల్వ ఎందుకు ఎండగొడుతున్నా? ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడగాలి. అది మీరు ఒకసారి పోయి ఉత్తమ్ కుమార్ ఆ ఇరిగేషన్ మంత్రి వర్యులనే నీ నియోజకవర్గానికి అంటే నీ జిల్లాకు సంబంధించిన పంటలను నువ్వు ఎందుకు ఎండగొడుతున్నావు, నీకు ఏం రాజకీయ కుట్రలు ఉన్నాయి అనేసి అడగాలి. ప్రధానంగా నీళ్ళ సమస్య ఎక్కువైంది, తాగునీటి సాగునీరు ఏం చెప్పాలి? మహిళలను కోటీశ్వర్లను చేస్తా అనేసి కొన్ని ప్రగల్భాలు పలికిండు. కోటీశ్వర్లను చేస్తా అనేది దేవుడు ఎరుగు. మహిళల పుస్తెల తాళ్ళు అమ్ముకొని బోర్లేసే పరిస్థితిని, బాయిలు నవ్వుకునే పరిస్థితిని, కుండలు అంటే తల మీద కుండలు పెట్టి నీళ్లకు కిలోమీటర్ల మేర నడిచిపోయే పరిస్థితిని తీసుకొని వచ్చిండు. ఇప్పటికైనా నీ కుట్ర కుళ్ళు కేసీఆర్ గారి మీద ఆపి నీళ్ళిచ్చే ప్రయత్నం చెయ్యి. 6 తడికి ఆఖరి తడి అన్నట్టు ఆ 6 తళ్లకు నీళ్ళిచ్చే ప్రయత్నం చెయ్యి. ఈని ఉన్నాయి, వరి ఈని ఉంది, గింజకొచ్చింది. అవి ఉన్నా కూడా నువ్వు పంటలు ఎండబెట్టుకుంటున్నారు, గోస పడుతున్నారు రైతులు, వాళ్ళు ఏడుస్తున్నారు పోతేనే. ఇప్పటికైనా ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చెయ్యి రేవంత్ రెడ్డి వర్యులు. మహిళా దినోత్సవం సందర్భంగా ఒకటే అడుగుతున్నాం, మాకు మహిళలకు ఫ్రీ బస్సు అని చెప్పి ఒకటి పెట్టినావు. ఫ్రీ బస్సుతో పాటుగా బస్సుల శాతాన్ని పెంచు, ట్రిప్పులను పెంచు, మా గౌరవాన్ని పెంచు. 2500 ఇస్తా అన్నావు, అది ఇయ్యి.